మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. రెండు తీరాలు ఎప్పుడు ఒకటి కావు. కలిస్తే ప్రళయం ముంచుకొస్తుంది. ప్రళయాన్ని జయించే ప్రణయం మనది. మీరు మాటల్లో వదిలేయమంటున్నారు, కానీ మీ మనసు మాత్రం ఇంకా గట్టిగా పట్టుకోమంటుంది. మీ కన్నీళ్లు మీకు జీవితాంతం తోడుగా ఉండమని అడుగుతున్నాయి. ప్లీజ్ ఝాన్సీ గారు, ఒక్కసారి మీ నోటి నుంచి నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట అనండి చాలు. ఇంకెవ్వరు ఆపినా నేను మిమ్మల్ని వదలను. సార్ ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి. ఈరోజు ఇంతటితో వదిలేస్తే అది ఒక బాధగానే మిగులుతుంది. అలా కాదు, జీవితాంతం మోస్తానంటే అది భారంగా మారుతుంది. ఝాన్సీ గారు, బాధ్యతలు ప్రేమలు ఎప్పుడూ భారంగా అనిపించవు. చెప్తున్నాను కదా, మనిద్దరిని ఎవ్వరూ విడదీలేరు. తాతయ్య, నాన్న, ఆఖరికి అమ్మ కాదన్నా సరే, ఈ ప్రపంచం ఏకమై వచ్చినా సరే నేను మిమ్మల్ని వదులుకోలేను. ఆకాశం రంగు మారినా, నదులు దిశ మార్చుకున్నా నా మనసు మారదు. చెప్పండి ఝాన్సీ గారు, ఐ లవ్ యూ అని ఒక్క మాట చెప్పండి చాలు. ప్లీజ్. చెప్పండి ఝాన్సీ గారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఝాన్సీ ఇక్కడేం చేస్తుంది? ప్లీజ్ ఝాన్సీ గారు, ఎందుకు మీ ప్రేమని చెప్పలేకపోతున్నారు? అంటే నేనంటే మీకు ఇష్టం లేదా? చెప్పండి. ఇష్టమే. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ యూ గౌతమ్ సార్. I love you so much.
మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. స్టిల్ ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేసుకో. నువ్విచ్చిన ఇన్స్పిరేషన్తో ఇవాళ నేను మా బావకి నా ప్రేమ విషయం చెప్పేశాను. చాలా ఆనందం అనిపించింది నాన్న. అక్క తీసుకో. ముందు మావయ్య గారికి ఇవ్వు. మావయ్య గారు తీసుకోండి. తీసుకురా. బావు గారు థ్యాంక్ యూ. మృణాళికి ఇవ్వమ్మా. మృణాలని మీ ఆయన కూడా ఇవ్వమ్మా. ఏమండి మీరు కూడా తీసుకోండి. నాకు ఇప్పుడు ఈ స్వీటు హాటు ఏం వద్దు. మరి సోడా విస్కే కావాలా? ఈ దిక్కుమాలిన సెటైర్లకి ఏం తక్కువ లేదు. రే ధనుంజయ్, నీ ప్రాణాలు నిలబెట్టినందుకు కృష్ణప్రసాద్ గారు రుణం తీర్చుకోవాలనుకున్నాం. అలాగే జరుగుతుందిరా. అవునన్నా, వాళ్ళ అమ్మాయి మన గౌతమ్ని ప్రేమిస్తుంది అనే విషయం తెలియకుండానే మన ఇంటి కోడల్ని చేసుకోవాలనుకోవడం ఎంత యాదృచ్ఛికం. యాదృచ్ఛికమే కాదురా, ఆ అమ్మాయి మనవాణ్ణి ప్రేమించటం శుభసూచకం కూడా. ఇక ఈ పెళ్లికి అడ్డంకులు లేవురా. మన హోదాకు తగ్గట్టు గౌతమ్కి పెళ్లి చేసేస్తే ఇక నేను ప్రశాంతంగా కన్ను మూయొచ్చు. డాడ్, నానా ఏంటా మాటలు? ఏంటి డాడ్, దయచేసి అలా మాట్లాడకండి. అలా ఏం జరగదులే నాన్న. ఎందుకంటే పాపి చిరాయి అన్నారు పెద్దలు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో అలా మాట్లాడతారేంటి నాన్న? అవునరా, సంతోషమే. ఇవాళ నాకు నిజంగా సంతోషంగానే ఉంది. ఈ కళ్ళతో వాణ్ణి పెళ్లి కొడుకుగా చూసి ఈ చేతులతో ఆశీర్వదిస్తే చాలు. ఇంతకు మించి నాకు ఇంకే ఆశ లేదు. మీరు అనుకున్నట్టే జరుగుతుందన్నా. మీరు హ్యాపీగా ఉండండి.